కవిత, నీకు మీ పుట్టు పూర్వత్వాలు తెలుసా? నీ వంశం ఎక్కడ పుట్టిందో? కవితక్క, నువ్వు లిక్కర్ స్కాములు చేసి బీహార్ జైల్లో 16 నెలలు ఉండొచ్చావు, గుర్తుందా? మాట్లాడితే నువ్వు పవన్ కళ్యాణ్, ఆంధ్ర బిర్యానీ ఇట్లాంటి పదాలు మాట్లాడకపోతే నీకు మనుగడ లేదు. తెలంగాణ పబ్లిక్గా చెప్తున్నాను, నీకు అంత సీన్ లేదు. తండ్రినే మూర్ఖుడు క్రూరుడు అన్నావు, అన్ననే అసభ్యంగా మాట్లాడావు. నువ్వు ఎట్లా? నీకు పదవి కావాలి, పోటీ చేయాలి, గెలవాలంటే అందరితో మంచిగా ఉండాలి, మంచి మాట్లాడాలి, పబ్లిక్లో క్రేజ్ తెచ్చుకోవాలి. అట్లాంటిది పోయి ఎవరిన పడితే వాడిని గెలిగితే నీకు ఎవడ ఒకటేస్తాడు? నీ పక్కన కూడా వేయడు, నీతో తిరిగేటోడు కూడా వేయరు. అది గుర్తుపెట్టుకో. ఏదో పైసలు ఉంటే ఆ ఖర్చుకు వాడుకుంటారు, పొక్కడికి వస్తున్నాయని. మాట్లాడుతూ మంచిగా నేర్చుకో. మీ తాత ముత్తాతలది విజయనగరం, అర్థమైందా? మీ నాన్న వాళ్ళ నాన్నది విజయనగరం, ఎలందొరల వంశం మీది. ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోవాలి. లేదా తెలంగాణలో ఎక్కడుందో మీది? ఎలందొరలు ఎక్కడ ఉంటారు? ఒక కరీంనగర్లో తప్ప. చెప్పు. కరీంనగర్లో మీ తెలంగాణ వాళ్ళు అప్పుడు వలస వచ్చారు ఇక్కడికి. జనసేన మీటింగుల్లో ఆయన ఏమంటాడు తెలుసా? ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడతాడు, జై తెలంగాణ అనే నినాదం ఇస్తాడు. ఇక్కడ ఏ తెలంగాణవాది కూడా అలా మాట్లాడలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా, తెలంగాణ బిడ్డగానే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆయనకున్న అభిమానం తెలంగాణ మీద తెలంగాణలో కూడా ఏం లేదు. సమయం వస్తే పొలిటికల్గా ఈ తెలంగాణ అనే పదాన్ని వాడుకుంటారు, ఆంధ్ర వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, అంతే. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఎంత సర్కిల్ ఉంది తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? ఇక్కడ తెలంగాణ ఆయన క్రేజ్ తెలుసా నీకు? ఆయనకు ఒక కమ్యూనిటీ ఉంది తెలుసా నీకు? అక్క గుర్తుపెట్టుకో, ఆయనకు చాలా ఉంది చెప్పాలంటే. తెలంగాణలో నీకు, నీ అయ్యకి, నీ అన్నకి, మీ వాళ్ళకి ఎవరికి లేనంత క్రేజ్ ఉంది ఆయనకి. ఆ విషయం తెలియదు. అనవసరంగా నాకెందుకులే అనుకున్నాడు. ఏదో తెలంగాణ అంటే ఆయన అభిమానం చూపించుకున్నాడే కానీ పోటీ చేయాలి లేకపోతే తెలంగాణలో సీరియస్గా తీసుకోవాలని లేదు. కానీ ఇప్పుడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ ఈ ప్రజలు వెనకబడిపోయారు ఎప్పటి నుంచో. నీ తండ్రి, అర్థమైందా? దళితులకు ఏదో ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? సోషల్ పాపం ఉద్యమకారులకు ఏమైనా చేశారా మీరు? ఇప్పటికి కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 1-2 డేస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ పెట్టి తెలంగాణలో ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, ఉద్యమం కోసం ఎంతమంది పోరాడారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి. ఆయన వచ్చిన 2 డేస్లోనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే ఆయన గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయితే ఎట్లా ఉంటుంది? తెలంగాణ పేదరిక నిర్మూలన జరుగుద్ది, అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయాల కోసం వస్తున్నావు, ఏదైనా ప్రజాసేవ చేయి. పవన్ కళ్యాణ్ లాగా ఎవరికైనా ఏదైనా మంచి పని చేసావు నువ్వు? కవితక్క, ఏదైనా ఒక మంచి పని చేసావు పవన్ కళ్యాణ్? ఆచి చికెన్ మసాలా